గారు నెల్లూరు జిల్లాకి గోవర్ధన్ రెడ్డి గారిని నన్ను పరామర్శించేందుకు ఈరోజు ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రభుత్వము కొత్త ఆంక్షలు పెట్టి ఎవ్వరూ రాకూడదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ పలకరించకూడదు, స్వాగతించకూడదు అనేది పోలీసులను ఉపయోగించి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. మేమందరం కూడా శాంతియుతంగా R&B బంగ్లా దగ్గర ఉన్నాం. ఫోర్త్ టౌన్ సిఐ రోషే గారు వచ్చి, సార్ ఇక్కడ కాదు, మీరు కాలేజ్ దగ్గర పర్మిషన్ ఉంది, అక్కడికి వెళ్ళండి అన్నారు. ఆయన్ని గౌరవించి, పోలీస్ డిపార్ట్మెంట్ని గౌరవించి కాలేజ్ దగ్గర చుట్టూ బ్యారికేడ్లు పెట్టేసి రోడ్లు తవ్వేసి మమ్మల్ని బయటకు రానికుండా ప్రయత్నాలు చేశారు. దీనిని నేను గమనించి మా వాళ్ళందరితో కూడా బయటకు రావడం జరిగింది. మా వాళ్ళ మీద మహిళలను కూడా చూడకుండా లాఠీ చార్జీ చేశారు. వాడు కూడా ఎస్ఐ నేను చూశాను, వాడు నా మీద కూడా చేసుకున్నాడు. ఇది ప్రజాస్వామ్యంలో ఇటువంటివి మంచి పద్ధతులు కాదు. ప్రతిపక్షం అధికార పక్షం అనేది ఈరోజు వాళ్ళు అధికార పక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఆ నాయకుడు జిల్లాలకు వస్తుంటే అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇది హాస్యాస్పదం. ప్రజలు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈరోజు మహిళలు అందరూ కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, నన్ను ఇక్కడి నుంచి అరెస్ట్ చేసినా సరే, నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి లేచి మా ఇంటికి తీసుకెళ్తాను. అరెస్ట్ చేస్తారో ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం. మా వాళ్ళ మీద లాఠీ చార్జీ చేసినందుకు ఎస్పీ గారు క్షమాపణ చెప్పాలి. ఏ తప్పు చేయలేదు. మేము పోలీసులను గౌరవించే కాలేజ్ దగ్గరికి వెళ్ళాం. మమ్మల్ని బయటకు రానివ్వకుండా చుట్టూ బ్యారికేడ్స్, రోడ్లు, తవ్వకాలు పెట్టారు. ఇది న్యాయమా అని అడుగుతున్నారు రోషే గారు, సిఐ గారు. ఎల్లకాలం చంద్రబాబు సీఎంగా ఉంటాడని అనుకుంటున్నారా? ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో. నేనైతే ఇక్కడి నుంచి లేను. మా నాయకుడు రావాలా, నేను ఆయన్ని తీసుకొని ఇంటికి పోవాలి. అరెస్ట్ చేస్తారా చేసుకోండి. ఈరోజు గుర్తొచ్చినాయా యాక్ట్లు, ఏంటది నోటీసులు? ఇప్పుడు ఈరోజు గుర్తొచ్చినాయా? ఈరోజు మేము ఏం చేసినా పద్ధతి ప్రకారమే చేస్తున్నాం. అది మర్చిపోకూడదు. పద్ధతి ప్రకారమే మేము చేస్తున్నాం. పద్ధతి ఉల్లంఘించి ఎక్కడా మేము చెయ్యం. మాకు కోర్టులంటే గౌరవం ఉంది, చట్టాలంటే గౌరవం ఉంది. మనోడేంటంటే 5 సంవత్సరాలు కొంతమంది పోలీసుల్ని ఎలా వాడుకున్నాడంటే, ఇంటి దగ్గర కాపలాలకు పెట్టుకున్నాడు, మా ఇళ్ళ దగ్గర బందోబస్తులు పెట్టాడు, పరదాలు కట్టించుకున్నాడు. ఎందుకు పనికిరాని ఎదో పనులన్నీ చేయించాడు వాళ్ళ చేత, పోలీసుల చేత. ఈరోజు ఆ పోలీసులు చాలామంది ఆ పర్యవేశానం కింద సస్పెండ్లో ఇంట్లో కూర్చున్నారు. 3 IPS ఆఫీసర్లు. అర్థమైందా? ఈరోజు పోలీసుల మీద అంతా మంట వచ్చేసి సప్త సముద్రాలు దాటాను. కొన్ని అదే అంటారు కదా, దీన్నే అంటారు. అందుకే పోలీసులు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు విషయం ఏం వాడికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. నువ్వేం చేసుకోవాలనుకుని చేసుకో. మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం. మేము చేసే దాని గురించి భయపడిపోయి పోలీసుల మీద సప్త సముద్రాలు దాటి మేము పెట్టుకుంటాం, అలా పట్టుకుంటాం, ఇలా పట్టుకుంటాం. ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నాం, ఎన్డీఏ గవర్నమెంట్లో ఎవ్వరూ కూడా ఒక కార్యకర్త కూడా చట్టాన్ని ఉల్లంఘించి పనిచేయడు. నీకు మరి బరిదగించి ఉన్మాదుల్లా ప్రవర్తించే వాళ్ళు మా ఎన్డీఏ కూటమిలో లేరు. నీ దగ్గర ఉన్నారు. నీకు చెప్తున్నా, సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడి ఎలాగైనా ఒక పిచ్చ ఆనందం పొంది, రాక్షస ఆనందం పొంది, నేను ఎక్కడో కూర్చుంటాను, ఎక్కడో ఐడి పెట్టి నేను ఎక్కడో కామెంట్ పెడతాను, నన్ను ఎవడు ఏమి చేయలేడులే అనుకుంటే వాళ్ళకి చెప్తున్నా సప్త సముద్రాలు దాటున్నా కూడా మిమ్మల్ని ఈరోజు అమరావతి మహిళా రైతులు బయటకు వస్తే వాళ్ళని నోటుకొచ్చినట్టు తిడతావు. ఎవరైనా బయటకు వచ్చి నీ గురించి మాట్లాడితే నోటుకొచ్చినట్టు తిట్టి కేసులు పెట్టిస్తావు. కొన్ని నాకు చాలా ఇబ్బందిగా ఉంది కొన్ని చూపించాలన్నా. నీకెవడో మినిస్టర్ పదవి ఇచ్చింది, నా గురించి మాట్లాడిన వాళ్ళు ఇందాక మేము చెప్పాను కదా అని నాకు క్యాస్ట్ పెట్టి, మాదిగా అని చెప్పి పెట్టి, చాలా వరస్ట్గా నేను ఒక స్టెప్, నాకు సంస్కారం ఇవన్నీ అడ్డొచ్చి నా చదువు, నా సంస్కారం, నా తల్లిదండ్రులు పెంచిన తీరు, వీళ్ళు అనుకోవచ్చు దీన్ని బాధ పెడుతున్నాం అనుకోవచ్చు. నా గురించనే కాదండి, నాకే ఇలా ఉంటే కామన్ ఆడపిల్ల పరిస్థితి ఏంటి? ఈరోజు నువ్వు నీ వెనకాతలు పోషిస్తున్న కుక్కల ఎలా వాగితే, రేపొద్దు నిన్ను దన్ను చూసుకొని, నీ తాలూకు కుక్కలను దన్ను చూసుకొని, రేపొద్దున రోడ్డు మీదకి వచ్చి ఉద్యోగాలు చేసుకుని, రోడ్డు మీదకి వచ్చి చదువుకునే ఆడపిల్లల్ని ఎందుకు మాట్లాడకుండా ఉంటారు ఎవరైనా?
ఈరోజు మేము పడేది బాధ సొసైటీకి తెలియాలి. ఎంత కష్టపడి మా తల్లిదండ్రులు పెంచి మమ్మల్ని ఒక సంస్కారవంతంగా మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెడితే ఎవడో తెలియని ఈడియట్ బయటకు వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చేతులు కొట్టుకొని కూర్చోవాలా? చెప్పండి, మేము చేతులు కొట్టుకొని కూర్చోవాలా? ఎంతమంది ఆడపిల్లల్ని ఈరోజు ఆ పదాలు వినలేక నేను గట్టిదాన్ని కాబట్టి ఇంకా సూసైడ్ చేసుకోలే. ఇంకొకరు అయితే ఫ్రస్ట్రేట్ అవుతారు, ఇబ్బంది పడతారు, ఏడుస్తారు, ఇంట్లోంచి బయటికి కూడా రారు. నో, ఆడెవడో ఏదో వాగితే ఆడికి సంస్కారం లేక ఆ నాయకుడికి వాళ్ళ నాయకుడికి సంస్కారం లేక అలా పెంచి పోషిస్తూ ఉంటే నేనెందుకు భయపడాలి? మేమెందుకు భయపడాలి? ఈరోజు నేనే కాదండి, బ్రహ్మిణి గారి గురించి, భువనేశ్వరి గారి గురించి, సునీతమ్మ గురించి ఎంత దారుణమైన కామెంట్స్ అంటే కొన్ని కామెంట్స్ మీకు చూపించలేక నేను ఆగుతున్నాను. కానీ నాకే చాలా అది అది మామూలుగా కాదు. అక్కడ పడుకున్నారు, ఇక్కడ పడుకున్నారు, ఏంటండి ఆ పదాలు? అలాంటి పదాలను కూడా మేము సహించాలా? మీరే చెప్పండి ఒకసారి. అలాంటి ఎదవలను వదిలేయమంటారా? నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇలాంటి ఎదవలను మేము పట్టుకొని తీసుకొస్తున్నాం తప్పించి ఈరోజు గవర్నమెంట్ మీద ఏదో తప్పుడు వ్యాఖ్య రాశారనో వాళ్ళ గురించి మేము ఎప్పుడు మాట్లాడలే. ప్రజాసంబద్ధంగా మేము ఎదుర్కొంటాం. ఆ ధైర్యం మాకుంది, ఆ దమ్ము మాకుంది. నువ్వు ఏదైనా చేతనైతే, నువ్వు చేయగలిగితే ఎస్, ఈరోజు మేము చేస్తున్న వాటి మీద నువ్వేమైనా విమర్శించాలనుకుంటే విమర్శించు. ఇలాంటి ఎదవలందరూ నేను ఇతను వెనకేసుకొస్తూ మేమేదో అక్రమంగా అరెస్టులు చేస్తున్నామని వీళ్ళందరికీ కూడా ఇలాంటి ఎదవలందరికీ బెయిల్ ఇప్పించడానికి ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశాడట ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశాడట లాయర్లు పెట్టుకొని. ఇది మీరు ఎవరైనా హర్షిస్తారా? ఇలాంటి పదాలు మీకు చూపించమంటే చూపిస్తాను, సిగ్గు విడిచి చూపించమన్నా నేను చూపించగలను. కొన్ని సందర్భాల్లో మేము కూడా కామెంట్స్ చదవద్దు అని మా పిల్లలకు మేము చెప్తున్నాం. ఏదనంటే భావస్వేచ్ఛా ప్రకటన. ఏంటంటే భావస్వేచ్ఛా ప్రకటన? దానికి లిమిటేషన్ ఉంటుందండి. భావస్వేచ్ఛా ప్రకటన కూడా లిమిటేషన్ ఉంటుంది.